హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. చాలా హెల్తీగా ఉంటుందండి. పిల్లలకి చక్కగా స్నాక్స్లోకి పెట్టడానికి, మనం ఎప్పుడైనా స్నాక్లోకి ఈవినింగ్ టైంలో తినాలన్నా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు కూడా తినచ్చండి. చాలా సింపుల్. అలాగే ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులైనా కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఇలా పెద్ద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఇలా ఒక చిన్న కప్ దాకా పూల్ మక్కన్ వేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయక్కర్లేదండి. డైరెక్ట్‌గా పూల్ మక్కన వేసుకొని డ్రైగానే చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఒక కప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఒక్కటి ఇలా గట్టిగా ప్రెస్ చేసి చూస్తే మనకి ఇలా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే అదే కప్పుతోనే ఒక కప్పు దాకా పేపర్ అటుకులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. మీ దగ్గర పేపర్ అటుకులు ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే థిక్‌గా ఉండే అటుకులు ఉన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత అరకప్పు దాకా మరమరాలను కూడా వేసుకోవాలి. ఈ అటుకులు, మరమరాలు వేసిన తర్వాత కూడా ఒకసారి ఇలాగే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. పూల్ మక్కన వేగటానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందుగా అవి బాగా వేగిన తర్వాత ఈ అటుకులు, మరమరాలు వేసుకుని ఇవి కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఇవి కూడా వేగిపోయినాయి కదా! ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోనే ఈ చిన్న స్పూన్‌తో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. చాలా తక్కువ ఆయిలే. ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను స్పూన్ చిన్నది తీసుకున్నాను కాబట్టి 4 స్పూన్లు వేసుకున్నాను. ఒక కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకులను కూడా వేసుకోవాలి. పల్లీలు వేసినప్పుడే కరివేపాకును కూడా వేస్తే కరివేపాకు లాస్ట్ వరకు వేగే వరకు చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ అవుతాయండి. అందుకని ముందుగానే కరివేపాకును వేసుకుని ఈ పల్లీలు, కరివేపాకు అంతా కూడా లోపల వరకు చక్కగా క్రిస్పీగా వేగే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక అరకప్పు దాకా పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పులను కూడా వేసుకోవాలి. ఇవి మీ ఇష్టం అండి. మీకు నచ్చితే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. మధ్యలో తినేటప్పుడు చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ దాకా బాదం పప్పు, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు తీసుకున్నాను. వీటిని కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా గుమ్మడి గింజలు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సన్ఫ్లవర్ గింజలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేసుకుని మంచిగా స్నాక్ ప్రిపేర్ చేస్తే చాలా హెల్తీగా, టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నల్ల కిస్మిస్ని వేసుకున్నాను. మీ దగ్గర మామూలు కిస్మిస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ దాకా అవిసె గింజలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇందులో ఇలా నల్ల కిస్మిస్ వేయటం వల్ల తినడానికి తీయగాను టేస్ట్ చాలా బాగుంటుంది. అవిసె గింజలు, నల్ల కిస్మిస్ ఈ రెండు కూడా ఒక్కొక్క నిమిషం పాటు వేగే వరకు బాగా వేయించుకోవాలి. చివరిలో ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా పుచ్చగింజలు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేగడానికి టైం పట్టదు కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నానండి. బాగా ఎక్కువగా వేయించుకోవాల్సినవి అయితే ముందుగా వేసుకుని వేయించుకుని తక్కువ టైం వేగేవి ఇలా లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకుని వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, మరీ ఎక్కువగా వేసుకోవద్దు, లైట్గా కారం వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే వేసుకోండి, లేకపోతే పసుపు, ఉప్పు ఇవన్నీ వేస్తాం కాబట్టి మాడిపోతాయి. తర్వాత చివరిలో ఒక టేబుల్ స్పూన్ దాకా పంచదార పొడిని వేసుకోవాలి. ఇలా పంచదార పొడి కూడా వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాలు, పూల్ మక్కను, అటుకులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని వేసుకోవాలి. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేసుకోవాలండి, లేకపోతే అడుగంతా కూడా మాడిపోతాయి. ఇవన్నీ వేసి మనం వేసిన మసాలాలు, ఈ పప్పులు ఇవన్నీ కూడా ఈ అటుకులకి, పూల్ మక్కన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు నుంచి ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇందులో మనం షుగర్ పౌడర్ ఇవన్నీ వేస్తాం కాబట్టి చక్కగా తినటానికి తీయగాను, ఉప్పగా, కారంగా చాలా బాగుంటుందండి స్నాక్. పిల్లలకు కూడా చాలా హెల్తీ. అలాగే డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా తినచ్చు. ఈవినింగ్ టైంలో ఒక చిన్న కప్పు తిన్నారంటే చాలు, చక్కగా కడుపు ఫుల్గా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ స్నాక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా నెల రోజులైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు తినాలన్నా కూడా ఒక చిన్న బౌల్ తిన్నారంటే చక్కగా మధ్యలో మనకి జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు ఇవన్నీ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్నాక్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, చాలా హెల్దీ కూడా. తక్కువ ఆయిల్తోనే మనకి పిల్లలకి ఇలా హెల్దీగా ఈ స్నాక్ని తయారు చేసి ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ చాలా ఉంటాయి. ఒక్కసారి వాటిని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.